ఇంకా ఇంకా నీ ఔన్నత్యం ఎరుగని ఈ నేటి దురాశ దుర్బుద్ధి కాలంలో విచక్షణ ఎరుగక కన్ను మిన్నుగానక వావి వరసలు మరచి వారి బంధాల చట్రంలో ఎన్నో వక్రబుద్ధులకు బలి అవుతూ నీ ఆత్మస్థైర్యం కించిత్ కరుగక నీ ఆశయ సాధనలో నీలాంటి నిర్భయలు దిశలు ఇంకెంతకాలం చూడాలి మనం. ఎన్ని చట్టాలు క్రమబద్ధీకరించినా అవన్నీ ఇనుప కంచెలా ఉండాల్సిన వేళ ఎండిపోయిన గడ్డి పరకల్లా రాలిపడుతున్నాయి. ఈ స్నేహపూరిత వంచనలో మోసాలతో ఇంకెంతకాలం. మేలుకో వనిత మేలుకో అని చెప్పే మాటల గారడీల ఈ జగతిలో నిన్ను ఇంకా ఇంకా వంచించే తరుణాలు ఆసన్నమై సిద్ధంగా ఉంటాయి. నీ రక్షణ నీ కర్తవ్యం. ఎవరో రారు, ఎందుకో చెయ్యరు, ఇది తెలుసుకొని మసలుకో. ఇంకెంతకాలం మన సమాజంలో ఇలాంటి కవితలు చెప్పుకొని బ్రతకాలి మనం? అంతే కదండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ చాలా మనసు ద్రవించి భారంతో చేస్తున్న వ్లాగ్ అండి ఇది. ఈ చిన్న జంతువులు కూడా అలాంటి ఆలోచనలతో బతకవని నేను అనుకుంటాను. ఏంటంటే ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటిదంటే ఏదో సమ్ పర్సన్స్, నలుగురు పర్సన్స్ నెట్లో మాట్లాడుకుంటున్నట్టు, ఆన్లైన్లో మాట్లాడుకున్న విషయాలు ప్రపంచం మొత్తం ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. ట్రెండ్ అనడం కంటే మన గురించి మనం మనుషులమై పుట్టినందుకు చాలా జుగుత్సాకరమైన ఆలోచన నా మనసును ద్రవిస్తోందండి. అందుకే ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఒక అమ్మ స్థానంలో ఉన్న ఒక యూట్యూబర్, పెద్ద యూట్యూబర్ మొన్న ఒక అవార్డు అందుకుంది, బెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవార్డు అని. తన వీడియో చూశాక నాకు ఇంకా చాలా బాధ కలిగిందండి. తను ఎంతో ఎంతో మంచిగా మాట్లాడుతుంది. పెద్ద యూట్యూబర్ తను. తన బాధ ఏంటిదంటే ఒక చిన్న అమ్మాయి పైన నలుగురు పెద్ద ఏజ్ వాళ్ళు, అంటే ఒక తండ్రి ఏజ్ లాంటి ఉన్న వ్యక్తులు చాలా జుగుత్సాకరమైన ఆ మాటల్ని కలబోసి ఆన్లైన్లో పెట్టారండి. మరి ఇంత దరిద్రానికి ఒడిగట్టి డబ్బుల కోసం ఈ యూట్యూబ్ని వాడుకుంటున్నారు. చాలా బాధ కలిగిందంటూ ఆ అమ్మ తన బ్లాగ్లో ఈరోజు పెట్టారు. చూసి చాలా గలీజ్ అనిపించింది నాకైతే. మీ అమ్మ ఒక ఆడదే కదా, మీ భార్య ఒక ఆడదే, మీ చెల్లెలు, అక్క, బిడ్డ ఏమి వావి వరుసలు లేకుండా వాళ్ళు చేసే పనులను వివిధ రకాల దృక్కోణాలలో చూస్తూ చెడు మాటలను ఆపాదిస్తూ ఒక కంటెంట్ చేసి యూట్యూబ్లో వదిలారంట. నేను కూడా చూడలేదు. అవన్నీ వైరల్ అయ్యి ట్రెండ్ అవుతున్నాయి. పూర్తిగా న్యూస్ తెలియదు నాకు. చాలా బాధ కలిగిందండి. ఏంటిది మన సమాజము? డబ్బులు ఎక్కువైనా కొద్దీ గలీజ్ శాస్త్రాలు, గలీజ్ పనులు ఎక్కువైపోతున్నాయని నేను అనుకుంటున్నా. ఆహారము ఎంత నీట్గా వండుకొని, ఎంత నీట్గా కడుక్కొని చేసుకొని తింటాం మనము. ఒక గలీజ్ నీళ్ళని తాగుతామా? అలాగనే ఉంది వీళ్ళ చేష్టలు చూస్తుంటే. గలీజ్ నీళ్ళు, బురదలో పడ్డ నీళ్ళు గలీజ్ కలుపుకొని తాగుతారేమో అనిపించింది ఆ వ్యక్తులను చూస్తుంటే నాకైతే. మీకు కూడా ఈ విషయం గురించి తెలిస్తే ఖండించండి, కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్లో నేను ఈరోజు ప్రస్తావిస్తున్నందుకు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. అన్ని నోటిఫికేషన్స్, వీడియోలు వస్తాయి. ఇంకా నేను మంచి మంచి కంటెంట్ చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇలాంటి ఆహార పదార్థాలు చేసుకున్న మనము ఇలాంటి నీచానికి ఒడిగట్టే వాళ్ళము. ఒక తండ్రి తన బిడ్డతో వ్యవహరించే ఒక వీడియోని తమ మనసులో ఉన్న గలీజ్ ఆలోచనలతోటి దాన్ని వ్యాఖ్యానిస్తూ ఒక వీడియో వదిలారండి ఈ గలీజ్ వ్యక్తులు నలుగురు. వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళేనండి, విదేశాల్లో ఉన్నారంట. అయితే ఆ విదేశాల వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఇండియన్స్ అంటే, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే ఇలాంటి వాళ్ళ అనేటట్లుగా జుగుత్సాకరంగా ఉందంట ఆ వీడియో. నేను చూస్తున్నాను. అంత గలీజ్ ఉంది అంటే అంత గలీజ్ ఉందండి. అసలు చెప్పనీకి వస్తలేదు నా మాటల్లో. ఆ సొంత కవిత ద్వారా తెలియజేశానండి. స్టార్టింగ్లో చెప్పింది నేనే సొంతంగా కవిత రాశాను.
ఏంటండి మహిళల్ని మేల్కొల్పి పనులు చేపించుకొని మీరు ఇంట్లో కూర్చొని తినడము, పైగా ఆడవాళ్ళను గలీజ్గా చెడు దృష్టితో చూసి మాట్లాడడము అస్సలు నచ్చలేదు. అమ్మ ఎంతవరకు సహిస్తుంది? భూమాత ఉంటుందా, ఊడిపోతుందా? తన కంపరంతో భూకంపం వచ్చి మనం అందరం సావాలని నేనైతే అనుకుంటా అండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోతో మళ్ళీ వస్తా.